నేను అడుగుతున్నాను, ఈ స్త్రీలకి ఈ మహిళా మండలి అధ్యక్షురాలు కావచ్చు, మహిళా మండలి వాళ్ళకే కావచ్చు, మహిళలకే కావచ్చు, ఇంత ఘోరంగా అనేక మంది అభిమానించేటువంటి మేరీ మాతని ఇంత ఘోరంగా దేవుని చేత ఎన్నుకోబడిన ఈ స్త్రీని ఇంత నీచంగా మాట్లాడుతుంటే మరి స్త్రీ జాతికి ఎందుకు, అదే స్త్రీ జాతి అంటే మొత్తం కాదండి, ఈ డబ్బులు తీసుకొని వాగేటువంటి ఈ వ్యక్తులకి ఎందుకని వీటి మీద దృష్టి పడలేదు, ఎందుకని వీటి గురించి మాట్లాడలేదు? అంటే వీటి గురించి మాట్లాడితే డబ్బులు ఇవ్వరు కదా, ఏమొస్తుంది ప్రయోజనం? అంతా యేసుకు పూలు పెట్టారు, మేరీకి పూలు పెట్టారు, పూకు చుట్టూ పూలు పెట్టారు, దాన్ని చేశారు, విగ్రహం చుట్టూ పూలు పెట్టారు. ఏంట్రా మరి ఇదంతా? దివ్య బలి పూజ అంట మేరీకి. ఇక్కడ చూడండి, దివ్య బలి పూజ మేరీకి అంట. బలి పూజ అంటే కాదు, వట్టకాయలు ఏమైనా బలిస్తారా? బైబిల్ దేవుడు నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాలి, క్రైస్తవుల భార్య అన్యుడికి అప్పగిస్తారని చెప్పాడు. చాలా రోజుల నుండి వేచి కనీసం అనంతపురం పాస్టర్ గారి భార్యనైనా అప్పగించరా? అందుకే మరి వాళ్ళ అమ్మకి రిబ్బన్ కటింగ్ చేసిన వాడితే అదే రోజు రిబ్బన్ కటింగ్ అయిన తర్వాత 8 నెలలకు కదా, అంటే 8 months బ్యాక్ అనమాట. అంటే ఇప్పుడు డిసెంబర్ కదా, ఒక 8 months బ్యాక్ వెళ్ళి అది కాదు, రిబ్బన్ కటింగ్ చేసిన బ్యాచ్ రోమన్ సైనికుడు. మరి ఇంకెవరు ఉన్నారు మరి? చాలా మంది వస్తారు, మేమున్నాం అని. హమారా అన్నగారు, కుమార్ అన్నగారు రోమన్ సైనికుడు నేనే అని ఒప్పుకున్న వారికి ₹1,00,000 బహుమతి ఇస్తారు. తమ్ముడు నువ్వు అలా ఒప్పుకుంటే నీకు 100 కోట్లు కావాలి పంచాలంటే. అంతమంది వస్తారు ముందుకి. అన్నలు నేను రాత్రికి గుడాల పండుగలలో మిస్ తో కిస్ చేద్దామని అనుకుంటున్నా. హెల్మెట్ తీసుకొని పో బెటర్. తప్పు చేసినా కూడా అన్యుడికి అప్పగిస్తాడు భార్యని కూడా. బైబిల్ దేవుడు డ్యూటీ అదే, వీడి భార్య నా దగ్గర, ఆడి భార్య నీ దగ్గర, అటు ఇటు మారుస్తా ఉంటాడు. ఇప్పుడు దాకా నిన్న ఒక క్లారిటీ ఇచ్చా, ఇప్పుడు సభాముఖంగా మళ్ళీ క్లారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే, యేసుకి ఎప్పుడో 3 మేకులు కొట్టారంటారు. ఆ 3 మేకుల పేర్లు ఏంటో తెలుసా? అందులో 2 మేకుల పేర్లు ఇక్కడ 2 మేత్రమే. కనిపించని 3వ మేకే భాస్కర్ కిల్లి సూపర్. అంటే మరి ఇక్కడ కళ్యాణ్ కుమార్ ఏంటో అవి కాళ్ళ కొట్టిన మేకది చెక్కనుకో. ఇక్కడ ఒక మనిషి తయారు చేసిన పుస్తకం, దీని కాలకందేసి తోకండి దీని వచ్చబోయింది. ఇక్కడ ఒక మనిషి తయారు చేసిన పుస్తకం, దీని కాలకందేసి తోకండి దీని వచ్చబోయింది. ఇలా మాట్లాడుకుంటూ పోతే ప్రతి ఒక్కడు ఈరోజు క్రైస్తవ్యాన్ని దూషించేవాడే, ద్వేషించేవాడే. మరి క్రైస్తవ్యంలో ఉన్నటువంటి భక్తుల్ని, బైబిల్లో ఉన్న దేవుణ్ణి, ఆయన్ని సేవించేవారిని, ప్రస్తుతం ఉన్న సేవకుల్ని, వారి భార్యల్ని ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో. బహిరంగంగా బరితెగించి పేర్లెత్తి ఇంత ఘోరంగా మాట్లాడుతూ వెకిలి నవ్వులు నవ్వుకుంటూ అపహాస్యం చేసుకుంటూ ఉన్నవారేమో ఉన్నవాళ్ళని వదిలిపెట్టి అసలు మ్యాటర్ లేదని తీసుకొని ఇంత రచ్చ చేస్తున్నారంటే నిజంగా వీళ్ళని ఏమన్నాలో అర్థం కావట్లేదు. ఇలాంటి వాళ్ళు పెద్ద మనుషులుగా ఉండి టీవీ ఛానల్స్లో స్త్రీల పక్షంగా మాట్లాడుతున్నారు, దానికి కొంతమంది స్త్రీల సపోర్టు. ఇప్పుడు నేను అడుగుతాను, ఈ స్త్రీలకి అసలు స్త్రీ అనే పదం లేకుండా మాట్లాడిన షాలేం రాజు గారి వ్యాఖ్యల్లోనే తప్పులు దొరికితే మరి ఇటువంటి భయంకరమైన కోతలు కూస్తూ రకరకాలుగా అవమానిస్తున్న వీరిని ఎందుకని ప్రశ్నించడం లేదు? వీరి మీద ఎందుకని చర్యలు తీసుకోవట్లేదు? వీరి మీద ఎందుకని కంప్లైంట్ ఇవ్వట్లేదు, కేసులు పెట్టట్లేదు?